నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. దీని డైరెక్షన్స్ ఎట్లా ఉన్నాయి? దీని ప్రభావంతో ఏపీలో ఎలాంటి వర్షపాతం నమోదు కాబోతోంది? మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రెసెంట్ ఇది తీవ్ర అల్పపీడనంగా ఏ డైరెక్షన్లో కొనసాగుతుంది? ఇది ప్రస్తుతం ఇది తీవ్ర అల్పపీడనం అంటే నిన్నటి రోజున వరకు మనం ఇది నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా చూసాం. అది మరింతగా బలపడి ఈరోజు తీవ్ర అల్పపీడనంగా మారి నైరుతి బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం అయితే ఉంది. అది క్రమేపీ ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నార్త్ తమిళనాడు, సౌత్ ఆంధ్రాకి కోస్ట్కి చేరువలో నెక్స్ట్ 24 అవర్స్లో వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి అంటే సబ్సిక్వెంట్ 24 అవర్స్లో ఫర్దర్గా ఇట్ మూవ్స్ అంటే ఇనిషియల్లీ నార్త్ వెస్ట్ డైరెక్షన్, తర్వాత నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి కొంచెం ప్యారల్గా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. దీని ప్రభావం చేత నెక్స్ట్ 3 days వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో అయితే పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు, అతి భారీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా అయితే ఈ రోజు వరకు చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ, అలాగే నెక్స్ట్ రాయలసీమ తిరుపతి జిల్లా, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనకాపల్లి, విజయనగరం, విశాఖ, కాకినాడ ఈ జిల్లాలకైతే భారీ వర్ష సూచన ఇస్తున్నాం మనం 1-2 చోట్ల. రేపటికి ఇది ఈ రైన్ఫాల్ యొక్క ఇంటెన్సిటీ స్లైట్గా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. అంచేత భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా రేపు రోజు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ జిల్లాలకైతే మనం భారీ వర్ష సూచన, భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా మరికొన్ని జిల్లాలకి లైక్ దిస్ అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం, కోనసీమ, నెల్లూరు అండ్ తిరుపతి ఈ జిల్లాలకి కూడా భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ఇది రేపటికి. ఇది విండ్ స్పీడ్స్ కూడా ప్రస్తుతం ఆల్రెడీ ఇటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది స్క్వైలీ విండ్స్ ఆల్రెడీ కమెంట్స్ అయ్యాయి. అవి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు వీస్తున్నాయి. అవి నెక్స్ట్ ఫర్దర్గా ఇది ఉత్తరాంధ్రకు కూడా రేపటికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అందుచేత ఇటు దక్షిణ కోస్తాలో ఉన్న మత్స్యకారులు, ఉత్తరాంధ్రకు వస్తున్న మత్స్యకారులు కూడా మనం ఒక 2 days వరకు 2 to 3 days వరకు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ప్రస్తుతం అటువంటి హెచ్చరికలు పోర్ట్స్ ఎవరికి కూడా మనం ఇష్యూ చేయలేదు, జారీ చేయలేదు. నెక్స్ట్ 24 hours వరకు చూస్తే అది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 hours అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 hours ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మాస వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన నెక్స్ట్ కమింగ్ 24 hours. నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ఐఎండీ ప్రెడిక్షన్ చేస్తుంది. అవి అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ సౌత్ క్యాప్లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో తిరుపతి ఈ జిల్లాలకైతే రేపటికి 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనకి ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఈదురుగాలి ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రోజు వరకైతే ఆల్రెడీ దక్షిణ కోస్తాలో అయితే ఆల్రెడీ కమెంట్స్ అయ్యేవి. ఈదురుగాలి ప్రభావం గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్, సమ్టైమ్స్ ఇట్ మే గో అప్ టు 55 kmph. సో ఈ దక్షిణ కోస్తా తీరంబడి ఉన్న మత్స్యకారులు ఈ రోజు నుంచి వేట వెళ్ళదని చెప్తున్నారు. అలాగే రేపటి నుంచి చూస్తే ఇటు ఈ గాలుల ప్రభావం అంటే ఉత్తరాంధ్రకు కూడా విస్తరిస్తుంది. అంటే రేపటి నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ ఆంధ్ర కోస్ట్
అందరూ కూడా మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం.